ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ రోజు మన టాపిక్ ఏంటి? ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ప్రాపర్టీ అంటే మీరు ఏమనుకోవచ్చు అంటే బిహేవియర్ అనుకోవచ్చు. ఓకేనా? ప్రాపర్టీ అంటే ఏంటి ఏమనుకోవచ్చు? బిహేవియర్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క బిహేవియర్ ఎలా ఉన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. అది కూడా ఎలా ఫిజికల్గా ఎలా బిహేవియర్ చేస్తుంది. పోలార్ సబ్స్టెన్సెస్ అంటే మీరు కార్బాక్సిలిక్ యాసిడ్ని మీరు పోలార్ సబ్స్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకని? పోల్ అంటే చార్జ్ సెపరేషన్ చెప్పచ్చు. సపోజ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏం చెప్పచ్చు మీరు? COOH. ఆక్సిజన్కి ఏ చార్జ్? మైనస్, హైడ్రోజన్కి ప్లస్, మైనస్ ప్లస్. అంటే మీరు చార్జ్ సెపరేషన్ చేశారా లేదా? అంటే నెగిటివ్ చార్జ్, పాజిటివ్ చార్జ్. పోల్ అంటేనే చార్జ్ అంటే మనం సెపరేషన్ చేయగలం. చార్జెస్ని సెపరేషన్ చేయగలిగితే దాన్ని మీరు పోలార్ సబ్స్టెన్స్ అంటారన్నమాట. సో అలాగే దే ఫార్మ్స్ హైడ్రోజన్ బాండ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఏం చేస్తాయి? హైడ్రోజన్ బాండ్ని ఫార్మ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, RCOOH ఇది ఒక మాలిక్యులా. RCOOH ఇది ఒక మాలిక్యులా. ఈ మాలిక్యుల్లో ఉన్న చూసారుగా, ఈ మాలిక్యుల్లోనే H, ఈ మాలిక్యుల్లోనే O. ఈ మాలిక్యుల్లో ఉన్న H, ఈ మాలిక్యుల్లోనే O. HO హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిందా లేదా? HO హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయిందా లేదా? అయితే మొత్తం ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఫామ్ అయింది, అవునా కాదా? సో 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవ్వడాన్ని మీరు డైమర్ అంటామంట. ఓకేనా? సో టూ మాలిక్యూల్స్ కంబైన్ టు ఫామ్ 1 టైప్ ఆఫ్ మాలిక్యూల్. 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ చూసారా, డై అంటే 2, మర్ అంటే యూనిట్. డైమర్, ఇదిగోండి డైమర్ ఫామ్ అయిందా లేదా? మర్ అంటే ఏంటి? యూనిట్. అంటే ఇక్కడ ఒక మాలిక్యూల్, ఇక్కడ ఒక మాలిక్యూల్, 2 మాలిక్యూల్స్ కలిసి ఒకే మాలిక్యూల్గా ఒకే కాంపౌండ్గా ఫామ్ అయింది. ఇలా డైమర్ ఫామ్ అవడం వల్ల కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ ఎవరికన్నా ఎక్కువ ఉందంటే ఆల్కహాల్ కన్నా. కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎవరికన్నా ఎక్కువ? ఆల్కహాల్ కన్నా ఎక్కువ. బాయిలింగ్ పాయింట్ ఒకటే కాదు, సాల్యుబిలిటీ ఇన్ వాటర్. ఎందుకని? హైడ్రోజన్ బాండ్ ఎన్ని ఫామ్ చేస్తుంది డైమర్ వల్ల? 2. బట్ ఆల్కహాల్ కూడా మీకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ డైమర్ అంటే చూసారు కదా, 2 మాలిక్యూల్స్ కలిసి ఒక మాలిక్యూల్గానే ఫామ్ అవ్వడం వల్ల ఎక్కువ హైడ్రోజన్ బాండ్స్ ఎవరిలో ఉంటాయి? మీకు కార్బాక్సిలిక్ యాసిడ్లోనే హైడ్రోజన్ బాండ్స్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ కానీ సాల్యుబిలిటీ ఇన్ వాటర్లో కానీ హైడ్రోజన్ బాండ్ స్ట్రెంత్ కానీ ఆల్కహాల్ కన్నా ఎక్కువగా. నెక్స్ట్ చూడండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఏంటి ఏం చెప్తున్నాను ఇక్కడ నేను? ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంటుంది. అది కూడా ఎన్ని కార్బన్స్ వరకు? అప్ టు 10 కార్బన్స్ వరకు. ఓకేనా? ఎన్ని కార్బన్స్ వరకు? 10 కార్బన్స్ వరకు మాత్రమే. ఎందుకంటే ఈవెన్ నెంబర్లో పర్ఫెక్ట్ చూడండి ఒకసారి, చూసారా ఆపోజిట్ సైడ్ ఉన్నాయి లేవా? టెర్మినల్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి? ఆపోజిట్ సైడ్. అదే చూడండి ఆడ్ నెంబర్ ఎలా ఉన్నాయి? సేమ్ సైడ్ ఉన్నాయి. సేమ్ సైడ్ ఉన్నప్పుడు క్రిస్టల్లో అంత పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వవు. కానీ ఆపోజిట్ సైడ్లో ఉన్నప్పుడు చూసారు ఇక్కడ జిగ్జాగ్ మోషన్. ఆపోజిట్ సైడ్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ క్రిస్టల్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది అంటే క్రిస్టల్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి. అందుకని ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.